అందరికీ నమస్కారం. మేము సీనియర్ సిటిజన్స్‌ని ఎట్లా వెళ్ళొచ్చాము, అయోధ్య రాముని దర్శనం ఎలా చేసుకున్నాము చెప్దామని వీడియో చేస్తున్నాను. కాశీ నుంచి చాలామంది అయోధ్యకు కూడా వెళుతున్నారు. కాశీ వచ్చిన వాళ్ళందరూ, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. మా నాన్నగారు 93 సంవత్సరాల వయస్సు. ఆయనకి ప్రత్యేకంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కాకపోతే కొంచెం ఓల్డ్ ఏజ్ వల్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అంతే. ఆయన ముందు భయపడ్డారు. అయోధ్యకి వెళ్ళాలి అంటే అక్కడ అంత దూరం ప్రయాణం చేయగలమా, కాశీ నుంచి అయోధ్య కనీసం 5-5:30 గంటలు పడుతుంది. మళ్ళీ అది ఆ రోజే రిటర్న్ ట్రిప్. అక్కడ ఉండటానికి పెద్ద అవకాశాలు లేవు. అసలు అక్కడ ఫుడ్ కూడా బాగాలేదు, ఆహారం ఏమి తీసుకోవద్దు అక్కడ అని చెప్పారనమాట. మీరే ఏదో ఒకటి క్యారీ చేసుకోండి అని చెప్పి. తర్వాత సరే మేము పళ్ళన్నీ పెట్టుకున్నాం, అన్ని రకాల పళ్ళు, మన యాపిల్, బత్తాయి, అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, ఇలాంటివి, చాకు, తర్వాత కొన్ని పేపర్లు, కొన్ని గ్లాసులు, మంచినీళ్ళ గ్లాసులు, మళ్ళీ కూల్ డ్రింక్ కానీ ఏమైనా తాగొచ్చు, పళ్ళాలు కూడా, స్పూన్లు, అన్నీ కావాల్సిన అన్నీ మనంతట మనం అక్కడ ఒకటి తినడానికి వీలుగా. ఆ తర్వాత మేము పాలకోవా ఒకటి కొన్నాను నేను. అక్కడ పాలు చౌకగా దొరుకుతాయి కదా కాశీ అటువైపు. పాలకోవా కూడా చాలా దండిగా మనకి శక్తిని ఇస్తుంది, కడుపు కూడా నిండుతుంది. ఒక 4 బిళ్ళలు తిన్నామంటే. లేదా కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు 2 చొప్పున కొంచెం గ్యాప్ ఇచ్చి తినొచ్చు. అది చాలా ఉపయోగపడింది. తర్వాత సరే ఎలాగో బిస్కెట్లు అవి ఉంటాయి కదా. తర్వాత మాతో వచ్చిన వాళ్ళు రవ్వ లడ్లు చేసుకొచ్చుకున్నారు. అందరం అలా షేర్ చేసుకుంటూ మా కబుర్లు చెప్పుకుంటూ వ్యాన్ ఒకటి మాట్లాడుకున్నాం, ఏసీ వ్యాను. వెనకాల అది యాక్చువల్గా 12 మంది ఎక్కించవచ్చు. 10 మంది కరెక్ట్గా పడతారు. ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు వ్యాన్ డ్రైవర్లు కక్కుర్తిపడి కాస్త ఎక్కువ మందిని, ఇంకో ఇద్దరిని కూడా ఎక్కిస్తూ ఉంటారని విన్నాను. అది మనం చెప్పుకోవాలి జాగ్రత్తగా. మన ఇంతమంది కావాలంటే ఎక్స్ట్రా ఏదైనా. మేము 6 వెళ్ళాం అనమాట. 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ 6 ప్లస్ 2 చిన్నపిల్లలకి మాకు వెనకాల వ్యాన్లో ఒక సీట్ అయితే 3-4 కూర్చుని సీటు 3 అనుకున్నాం. నాన్నగారికి అది కేటాయించేసామన్నమాట. పడుకోవడానికి, కాస్త నడుము వాల్చడానికి, మధ్యలో 1-2 గంటలకు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి. నేను ఒక దిండు కూడా తీసుకెళ్ళాను. పడుకుంటే అది కూడా లేదు. ఏసీ కారు కాబట్టి ప్రాబ్లం లేకుండానే మా ప్రయాణం గడిచింది. తర్వాత ఏమో మనం ఇక్కడ పెద్దగా దిగలేదు, ఇక్కడ ఏమీ తాగలేదు. ఒకసారి టీ బ్రేక్ కోసం దిగామంతే. అతను డ్రైవర్కి మాత్రం కొంచెం అతను తినడానికి ఒక 10-15 నిమిషాలు ఆపాడు. ఇంకా మాకు బాగానే గడిచిపోయింది దారి అంతా కూడాను. పొద్దున్నే 8:30కి వెళితే అక్కడికి వెళ్ళేసరికి 1:30 అలా అయింది. అయితే అక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఏసీ కారే కాబట్టి కారులో ఉన్నంత వరకు బాగానే ఉంది. అదే వ్యాను. అయితే అక్కడ దిగాక మాత్రం కార్లు, వ్యాన్లు అక్కడ మందిరం వరకు అలౌ చేయరు. కాబట్టి అక్కడ ఆటోలో వెళ్ళాలి. సో అందరం ఆటోలో మనిషికి 200 చొప్పున ఇచ్చి గుడి వరకు ఆటోలో వెళ్ళాము. అక్కడ దిగాము. అక్కడ ఒక ఆఫీస్ లాగా ఉంటుంది. చాలామంది కూర్చోడానికి. ఇప్పుడు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో వెయిటింగ్ రూమ్లు ఉంటాయి కదా, అలాగా చైర్స్ ఉంటాయి. అంత కూల్గా ఉంది. పెద్ద హాల్ అనమాట. అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మన క్లాక్ రూమ్ కూడా అక్కడే ఉంటుంది. మన సామాన్లు ఏమైనా పెట్టుకుంటుని లాకర్ లాగా వాళ్ళు టోకెన్ ఇస్తారు, నామినల్ థింగ్. కాకపోతే దాని మీద మనం ఫోన్లు అక్కడ పెట్టుకోవద్దని ఉంది. మాకు తెలియక మేము అక్కడే పెట్టేసుకున్నాం. ఫోన్లు మరి వేరే చోట ఎక్కడైనా ఏర్పాటు ఉందేమో కనుక్కోవాలి. సరే, అక్కడ ఆఫీస్ పక్కనే ఇంకొక కౌంటర్ ఉంది. అక్కడ వీల్ చైర్స్ అరేంజ్ చేస్తారనమాట. ఎవరు? గుడి యాజమాన్యం వాళ్ళే, అఫీషియల్గా. మనిషికి 150 రూపాయలు చొప్పున మనం అక్కడ కడితే వాళ్ళు ఆ వీల్ చైర్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళని లైన్లో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో నాన్నగారికి ఒక వీల్ చైరు, నాకు ఒక వీల్ చైరు, మేము మాట్లాడుకున్నాం. అయితే మాతో వచ్చిన వాళ్ళు పిల్లలతో సహా వాళ్ళేమో గొడుగులు కూడా తెచ్చుకున్నారు కొన్ని. తర్వాత చెప్పులు వదిలేసినా కూడా కింద కార్పెట్ అది వేశారు, ఎండ తగలకుండా తెలియకుండా ఉండటానికి. పైనేమో షామియానా అలాగా ఉంది. కాబట్టి ఎండ లేదని చెప్పలేము, ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం కదా. మార్చిలో వెళ్ళాము, ఏప్రిల్లో వెళ్ళాము.
ఎండ కొంచెం ఉన్నది. అయితే ఎక్కువ రష్ లేదు కాబట్టి ఎవరు ఎక్కడ వెయిట్ చేయాల్సిన పని లేకుండా తొందరగా నడుచుకుంటూ వచ్చేసాము. మేము వీల్ చైర్ రూట్ వేరు, మాది ఇంకా ఫాస్ట్గా వచ్చేసింది. అయినా అందరం మళ్ళీ అక్కడ కలిసామన్నమాట. ఆ గర్భగుడి దగ్గర ఆ రామలాలా విగ్రహం చూస్తే ఒక దాదాపు 50 నుంచి 100 మంది వరకు కూడా పడతారు తేలిగ్గా, ఇబ్బంది లేదు. అంతమంది ఒక్కసారి ఆ రాముడి దగ్గరకు వచ్చేసరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు. అసలు కొంతమంది ఏడిచేయటం, కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి. కొంతమంది రాముడిని తలుచుకుని మెడిటేషన్ ధోరణిలోకి వెళ్ళిపోవడం. అసలు ఆ రాముడి విగ్రహం చూస్తూ ఉంటే మనకి కథల బుద్ధి వేయలేదు, వదల బుద్ధి వేయలేదు. అక్కడి నుంచి అది ఎంత ప్రసన్నంగా ఉన్నాడు, ఎంత కళకళలాడుతూ ఉన్నాడు, ఎంత బాగుందో. ఆ విగ్రహం చెక్కిన శిల్పి కూడా చెప్పాడు, ఈ ప్రాణప్రతిష్ఠ అయ్యాక ఆ విగ్రహంలోకి ఎంత తేజస్సు వచ్చింది, ఇది నేను చెక్కిన విగ్రహమే అనుకున్నాడు. దీనికి కారణం మన తెలుగు పండితులు అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఆయన 6 కోట్ల రామనామ జపం చేసి ఆ యంత్రానికి ఆయన ఫలం ధారపోసి ఆ యంత్రం అక్కడ రామ విగ్రహం కింద ముందు యంత్రం పెట్టి ఆ యంత్రం మీద ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ యంత్రంలో మహిమ అనుకోండి, ఆ ప్రాణప్రతిష్ఠ విగ్రహాల మన చేసిన ఆ మంత్రాల మహిమ అనుకోండి, ఆ రాముడి మొహం ఇంత కళకళలాడిపోతూ ఉంటుందంటే అసలు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. తర్వాత వీళ్ళు అడుగుతారు వీల్ చైర్ వాళ్ళు, అమ్మ ఇంకా మాకు టైం అయింది అంటే వాళ్ళకి ఒక లిమిటెడ్ టైం ఇస్తారు. వాళ్ళు ఒక ఫిక్స్డ్ టైం, ½ an hourలో మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఎక్కువ మంది రష్ ఉంటే వాళ్ళకి రావడానికి ఎక్కువ టైం పడుతుంది, అక్కడ ఉంచోడానికి ఎక్కువ టైం ఉండదు. కానీ మా దగ్గర ఎక్కువ రష్ లేదు కాబట్టి తొందరగా వచ్చేసాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు కూడా మనం ఉండొచ్చు అని వాళ్ళే చెప్పారు. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు పక్కనే ఒక జవాన్ డ్రెస్లో ఉన్న ఆయన మనకి అక్కడ పెద్ద పెద్ద సంచీల్లో పెట్టిన ప్రసాదం ఇస్తారనమాట. అక్కడ తెల్ల గోళీలే కదా పంచదార ప్రసాదం లాగా, అవి రామ్ 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 అని రాసిన ఒక పేపర్ కవర్లతో చేసిన వీటిలో ఇస్తారు, చిన్న చిన్న కవర్లలో పిన్ కొట్టినవి. అవి చేతిలో పడేసరికి అసలు ఆ రామప్రసాదం అప్పుడు నాకు ఒళ్ళు గగురు పొడిచింది. మహానుభావుడు, ఆ రాముడు ఎంత కరుణామయుడు అనిపించింది అనమాట. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది త్యాగధనులు ప్రాణాలు ధారపోసి ఎంతోమంది వాళ్ళకి రామురాలా రావాలి ఇక్కడ అని 500 ఏళ్ల బట్టి భక్తులు తపస్సు చేసిన భూమి అది. ఇన్నాళ్ళకి అక్కడ రామ ప్రతిష్ఠ జరిగి ఆ బాలరాముని మనకి చూసే భాగ్యం కలిగింది కదా అనిపించింది. అసలు మన సంగతి అలా ఉంచండి, అక్కడ చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని, పసిపిల్లల్ని కూడా తీసుకుని వచ్చిన తల్లులు ఉన్నారు, పెద్ద పెద్ద ముసలి వాళ్ళని తీసుకొచ్చిన మనుషులు ఉన్నారు. కానీ అందరికంటే మర్చిపోలేకుండా కళ్ళకు కట్టినట్టుగా ఉన్నది ఏమిటంటే, మా ఎదురుకుండా ఒకళ్ళు వెళుతూ ఉన్నారు, ఆమెకి 2 తొడల వరకు కాళ్ళు లేవు, దేక్కుంటూ వెళుతుంది. ఆమెతో పాటు వచ్చిన వాడికి ఒక కాలు లేదు, అతను ఒక కర్రతో ఆమె పక్కన నడుస్తున్నాడు. అసలు వాళ్ళిద్దరినీ చూస్తే మాకు సిగ్గేసింది. మనం 2 కాళ్ళు ఉండి కూడా మనం వీల్ చైర్లో వచ్చాం, వాళ్ళకి మరి డబ్బు లేని వాళ్ళు ఏంటారా, చూడాలని తపనతో ఇంత దూరం ఇలా వచ్చారా అని కళ్ళంబడి నీళ్ళు వచ్చేసి. ఈ రాముడు మనకి మన దేశంలో అన్ని మూలల ప్రజలకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని భాషల వాళ్ళకి రాముడు ఎంతో ఆప్తుడు, ఆత్మీయుడు. ఆయన్ని చూడటానికి ఎట్లాంటి కండిషన్లో ఉన్నా వచ్చి చూసి దర్శనం చేసుకుని ధన్యులమయ్యాము అని అనుకుంటే ఆ ఫీలింగ్, ఆ అనుభూతి చాలు ఈ జన్మకి అనిపిస్తుంది. తర్వాత బయటికి వచ్చాక మళ్ళీ ఈ అఫీషియల్ వీల్ చైర్లోంచి మేము మళ్ళీ ఇంకో వీల్ చైర్లోకి వచ్చిన దాంట్లోకి మారి అక్కడి నుంచి ఆటో వరకు వెళ్ళాం. ఆటో వాళ్ళేమో ఇంకా మనకి అన్నీ చూపిస్తూ ఉన్నారు. దారిలో 5-6 ప్రాంతాలు ఉన్నాయి చూడటానికి. అప్పటికే 4 అయిపోయింది.
మేము బయటకు వచ్చి ఆటోలో ఎక్కేసరికి మధ్యలో క్లాక్ రూమ్లో నుంచి సామాన్లు తీసుకోవడం, మళ్ళీ ఇంకో వీల్ చైర్ ఎక్కి అక్కడి నుంచి రావడం దిగడం, మెల్లిమెల్లిగా ఇంకా ఒకసారి దర్శనం అయ్యాక స్లోగా అవుతుంది మన యాత్ర కూడా. ఆ తర్వాత ఏమో ఈ ఆటోల వాళ్ళేమో సరయూ నది దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు, చాలా అది కొంచెం దూరం అన్నారు. తర్వాత అది మేము వెళ్ళలేకపోయాము. మేము 5 గంటలకల్లా బయలుదేరాలి, మళ్ళీ 10-10:30కి కాశీ చేరుకోవాలి అని ప్లాన్. అది ప్రకారంగా మధ్యలో దారిలో ఉన్న గుళ్ళు చూసుకుంటూ వచ్చాం. కానీ ఇంకా బడే హనుమాన్ గుడి అని ఒకటి ఉంది. అది టెర్రరిస్టులు బాంబు పెట్టినాక అప్పుడు ఒక కోతి, హనుమంతుడే ఆ కోతి రూపంలో వచ్చి కాపాడాడు అని చెప్పారు అనుకుంటారు. తర్వాత ఇది ఎప్పుడు 98లోనో అప్పుడు జరిగినట్టుంది ఈ విషయం. అది ఇప్పుడే ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో కూడా వచ్చింది. ఆ గుడి చాలా మెట్లు ఉంటాయి కాబట్టి మేము వెళ్ళలేకపోయాము, కానీ వేరే గుళ్ళు చూసాము. ఎప్పుడూ వీలైతే మళ్ళీ మనకి ప్రాప్తం ఉంటే ఆ గుడి తప్పకుండా చూడాలి అని ఉన్నది. వెళ్ళిన వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు ఆ హనుమంతుడి గుడి మిస్ అవ్వకుండా చూడండి. సరే, మేము బయలుదేరి 5ంటికి అక్కడ అయోధ్యలో, మళ్ళీ కాశీకి వచ్చేసరికి 10:30 అయింది. తర్వాత అక్కడే టిఫిన్లో ఏర్పాట్లు అవి మేము చేసుకుని వచ్చాం కాబట్టి పెరుగు ప్యాకెట్ తీసుకుని అది మజ్జిగ చేసుకుని ఆ ఉప్మా లాంటిది బియ్యపు రవ్వతో చేసిన పిండి తినేసి ఈ మజ్జిగ తాగేసి పడుకున్నాము. ఆ రాముడు మమ్మల్ని పువ్వుల్లో పెట్టి తీసుకెళ్ళి మళ్ళీ పువ్వుల్లో పెట్టి తీసుకుని వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే మర్నాడు అస్సలు ఏ విధమైన చికాకు ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది మనస్సు దేహం కూడాను. అందుకని ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. జై శ్రీరామ్.